మన పిల్లలకి ఒక తలనొప్పి వస్తేనో, చిన్న జ్వరం వస్తేనో వెంటనే 100 మంది దేవుడికి, దేవుడా నా బిడ్డలకి బాగుండాలి, వాళ్ళకి జ్వరం త్వరగా తగ్గి తండ్రి, తలనొప్పి త్వరగా తగ్గిపోవాలి, వాళ్ళు బాగుండాలి అని చెప్పి మనం మొక్కుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక నెలల చిన్నారికి నోరు కూడా సరిగా తిరగని జబ్బు చేసి మంచాన పడి ఉంది. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో ఉంటారు వాళ్ళు. వాళ్ళ నాన్నగారు క్షవర వృత్తి చేస్తారు, అంటే బార్బర్. ఆ అమ్మాయి చికిత్సకి వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, ఏకంగా కోట్లల్లోనే రూపాయలు అవసరం. ఒక చిన్న ఇంజెక్షన్ చేయాలిట. ఆ ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు. అక్షరాల 16 కోట్లు. చెప్తుంటే నాకే గుండె వేగంగా కొట్టుకుంటుంది. పాపం కనీసం వైద్యం చేయించే అంత కూడా ఆయనకి స్తోమత లేదు. అటువంటిది కోట్లు ఎలా ఖర్చు పెడతారు? ఆ అమ్మాయికి SMA టైప్ 1, అంటే స్పైనల్ మస్కులర్ ఆట్రోపీ టైప్ 1 అనే వ్యాధి సోకిందట. దానివల్ల శరీరంలోని కణాలన్నీ దెబ్బతిని కండరాలు బలహీన పడిపోతాయి. దాంతో పాప కూర్చోలేకపోవడం, నడక కూడా రాకపోవడం, ఇక ప్రాణం నిలబడుతుందో నిలబడదో కూడా మనం చెప్పలేము. అటువంటి వ్యాధితో ఆ చిన్నారి బాధపడుతుంది. చెప్తున్న మనకే ఇలా ఉంటే పాపం తల్లిదండ్రులు ఎంత వేదన అనుభవిస్తున్నారో. శారీరకంగా ఆ పాప బాధపడుతుంటే మానసికంగా ఆ తల్లిదండ్రులు ఆ వేదన చాలా ఘోరం, వర్ణనాతీతం అని చెప్పచ్చు. జోల్ జన్స్మా అనే ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు. ఇది విదేశాల్లో దొరుకుతుంది. పోనీ అది కాకుండా ఇంకేదైనా వేరే మార్గం ఉందా అంటే 4-5 నెలలకు ఒకసారి 10 నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఇంజెక్షన్ చేయాలి. అది ఆ పాప బ్రతికున్నంత వరకు చేయాలి. నిజంగా ఇది తనకి ఒక మరణయాతన అని చెప్పచ్చు. ఈ వయసులో తన బుడి అడుగులతో, బోసి నవ్వులతో తల్లిదండ్రులను అలరించాల్సిన పాప మంచాన పడి ఉంది. నిజంగా దయనీయం. కరోనా సమయంలో కొన్ని కోట్ల రూపాయలను కలెక్ట్ చేశారు. అలాగే ఈ పాప కోసం మానవత్వం ఉన్న మనుషులుగా మనం కూడా ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఆ పాప ప్రాణాలని బ్రతికిద్దాం. ఒక్కొక్క నీటి బొట్టు మహాసముద్రం అయినట్టు ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఒక్క రూపాయి కూడా అవసరమే. మనమందరం మధ్యతరగతి వాళ్ళమే, అంత సాయం మనం చేయలేకపోవచ్చు. కానీ మనకిష్టమైన హీరోల్ని, హీరోయిన్ని, పొలిటీషియన్స్ని, అంటే చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ మనం ట్యాగ్ చేసామంటే ఎవరో ఒకరు స్పందించి ఆ పాప ప్రాణాలను నిలబెట్టడానికి సాయం చేస్తారు. మనమంతుగా మన ధర్మం మనం పాటిద్దాం. ఆ పాప నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, చిరాయువుగా బ్రతకాలని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ.